శుభ సాయంత్రం. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. వాస్తవానికి అందరు అంటున్నారు 2020లో చాలా కోల్పోయాము, చాలా బాధలు మిగిల్చాము. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మనిషిగా ఎలా జీవించాలి, ఒక ప్రమాదం వస్తే, ఒక విపత్తు వస్తే మనిషి ఆత్మస్థైర్యాన్ని ఎలా నిలుపుకోవాలి, ఎలా బ్రతకాలో నేర్పించింది. కాబట్టి ఏది జరిగినా అది మన మంచిగా అనుకోవడం మన మానవ ధర్మం. కాబట్టి అంత వేండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఈ రోజు నుంచి 2021లో అడుగు పెట్టాం. ఈ సంవత్సరం మనకు అద్భుతమైన విజయాల్ని అందిస్తుందని, అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాను. ఈరోజు మన సెషన్ లీడర్షిప్ క్వాలిటీ గురించి మన ఫెసిలిటేటర్ వడ్డేపల్లి శ్రీధర్ గారు తీసుకుంటారు. శ్రీధర్ సార్. సార్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ శుభ సాయంత్రం. సో నిన్నటితో 2020 అతి ప్రమాదకరమైనటువంటి ఈ మన అందరూ అనుకుంటున్నటువంటి 20 ఎందుకు వచ్చిందిరా నాయన బాధ, ఈ బాధ అనేటువంటి ఒక దాంతో బయటపడి నూతన సంవత్సరంలోనికి 2021లోకి అడుగుపెట్టినందుకు ప్రతి ఒక్కళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో. ఇంకొకటి ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో నాకు నూతనంగా ఫస్ట్ ఈ పెద్ద గ్రూప్ లో ఈ యొక్క క్లాస్ చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. అది కూడా ఫస్ట్ రోజు. వెరీ హ్యాట్స్ ఆఫ్, వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ గివింగ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఈ రోజు మన యొక్క టాపిక్ ఏంటంటే సార్, లీడర్షిప్ స్కిల్స్. దాని గురించి చెప్పే ముందు అందరినీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. పుట్టగానే ఎవరో లీడర్స్ కాం, పెరుగుతున్న కొద్దికి లీడర్స్ అయితే ఉంటాం. సో దాంట్లో మన మొట్టమొదటి లీడర్ ఎవరు? నాకు క్వశ్చన్ వేస్తున్నాను మిమ్మల్ని. మన మొట్టమొదటి లీడర్, మనం ఊహించుకున్నటువంటి మొట్టమొదటి లీడర్. ఆన్సర్ ప్లీజ్ చాట్ లో. వెరీ గుడ్, నైస్. ఫస్ట్ ఇంత గొట్టు ఇస్తారు సార్. కొత్త సంవత్సరం కొద్దిగా అల్కగా చూసి అడగాలి సార్ మీరు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద డాడీ అండ్ మా మమ్మీ. సో మన తల్లిదండ్రులకు మించినటువంటి లీడర్స్, సంస్కారాన్ని నేర్పినటువంటి తల్లిదండ్రులు, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళతోనే మనం యొక్క ప్రతి అడుగు కూడా మనకు నడక నేర్పించింది తండ్రి తన యొక్క ఏలు పట్టుకొని నీ యొక్క దిశా నిర్దేశాన్ని చేసుకుంటూ మనందరినీ మన యొక్క భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, ఎట్లా చేసుకోవాలనే దాన్ని తన యొక్క ఏలు పట్టుకొని నడిపించుకుని పోయేవాడిని మనము మొట్టమొదటి లీడరు. మనకి ఊహ వచ్చిన దాకా ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల దాకా మా నాన్నకి మించినటువంటి గొప్పవాడు ఎవరూ లేరన్నటువంటి ఒక ఆలోచన మనలో ప్రస్ఫుటంగా ప్రతి ఒక్క మనిషిలో కనబడుతుంది సార్ ఇది. సో తర్వాత ఒక చిన్నగా ఒక కొన్ని సంవత్సరాల క్రితం పోతాను, యుగాల ముందుకే పోతాను నేను. సో మనకి మొత్తం కంప్లీట్ గా 4 యుగాలు. అదొకటి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, నెక్స్ట్ ఇప్పుడు మనం నడిచేటటువంటి కలియుగం. కృతయుగంలో ఎవరున్నారు నాకు కూడా అంత ఐడియా లేదు. ద్వాపర యుగంలో అది ఆది యుగం అంటాం మనం దాన్ని. సో ఇవన్నీ భూమండలం మొత్తం కూడా ఏర్పాటు చేసుకుంటానికి అన్ని జీవరాశుల యొక్క డెవలప్మెంట్ కృతయుగంలో జరిగింది. దాని తర్వాత ద్వాపర యుగం, త్రేతాయుగం. త్రేతాయుగంలో రాముడు రామరాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. రాముడిని ఒక గొప్ప అయిన నాయకుడుగా, ఒక గొప్ప అయినటువంటి మనిషిగా ఈ రోజు కూడా మనము పూజ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు హృదయాల్లో నిలబడినటువంటి గొప్ప అయినటువంటి వ్యక్తి మన యొక్క శ్రీరామచంద్రుడు. సీతారామచంద్రుల్నే మనము మొట్టమొదటిగా తీసుకుంటాం. దాని తర్వాత వచ్చినటువంటి ఒక ద్వాపర యుగంలో ఇక్కడ మనము శ్రీకృష్ణ పరమాత్ముడిని అందరం తీసుకుంటాం. ఎందుకంటే ఒక గొప్ప అయినటువంటి నాయకుడు, దిశానిర్దేశాన్ని చూపించినటువంటి నాయకుడుగా మనం చూస్తాం. అతని దగ్గర ఉన్నటువంటి చతురతతోని యొక్క మహాసంగ్రామంలో
పాండవుల్ని ఏ విధంగా తన దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి విషయం అందరికి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. సో అతన్ని మనము ఒక నాయకుడిగా మనం ఈ రోజు కూడా మనం కొలుస్తూ ఉంటుంటాము. దాని తర్వాత నెక్స్ట్ మనం కలియుగంలోకి వస్తే, కలియుగంలో కొంతకాలం నడిచిన తర్వాత అనేక కింగ్డమ్స్ వచ్చినాయి. దాని తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మన దేశాన్ని పరిపాలించుకుంటూ వచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రధానంగా మనం చూసినట్లయితే మనకి తెలిసినటువంటి ఒక 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు శివాజీ మహారాజు ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా మనం తీసుకుంటూ పోతూ ఉంటాం. దాని తర్వాత గాంధీ మన యొక్క భారతదేశ స్వతంత్రం కోసము ముందుకు నడిపించుకుంటూ తను ముందుకు నడుచుకుంటూ లక్షల మంది కోట్ల మంది జనాన్ని వెనక్కి తీసుకుంటూ మన యొక్క భారతదేశం యొక్క స్వతంత్రాన్ని సంపాదించుకోవడానికి ముందు వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా తర్వాత ప్రతి ఒక్కళ్ళు మన యొక్క డెమోక్రసీ అనేది టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. సో ఇది అందరూ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళే నాయకుడు. సో ఇన్స్పిరేషన్స్ అనేవి మనకి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు తీసుకుంటూ వస్తాయి. సో ఈ యొక్క నాయకుడు అనేవాడు ఎవరు అంటే, నాయకుడు అనేవాడు ప్రతి రోజు ప్రతి క్షణం కూడా తనని తాను మోటివేట్ చేసుకుంటూ, తనలో తాను మోటివేట్ చేసుకుంటూ ఎదుటి వారికి ఆదర్శంగా నిలిచే వాడిని మనం నాయకుడు అంటాం. సో తన స్వభావం కోసం ఎప్పుడు చూసుకోడు. నాయకుడు అనేవాడు తన స్వభావం ఎప్పుడు చూసుకోడు. తనకి తాను మోటివేట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉన్నవాడిని మనం నాయకుడిగా మనం ఎన్నుకుంటాము. మనం ఫాలో అయ్యేది కూడా వాళ్ళని చేసుకుంటూ వస్తాం. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైన మన నాయకులు మన దగ్గర అల్లూరి సీతారామరాజు అయితే ఏంది, సుభాష్ చంద్రబోస్, నెక్స్ట్ వచ్చేసేసి మన ఐరన్ మ్యాన్ అందరికీ తెలిసిన విషయమే ఐరన్ మ్యాన్. సో వీళ్ళంతా ఒక్కొక్కరిని చెప్పుకుంటూ పోతుంటే ఇవన్నీ లక్షణాలు వాళ్ళని మనం ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ నేను ప్రధానంగా ఈరోజు చెప్పేది ఏంటంటే, అసలు నాయకుడు అనేవాడు ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏ స్కిల్స్. సో ఇక్కడ మనకి నాయకుడు అనగానే మనకి ఈ కాలంలో ఎవరు గుర్తొస్తున్నారంటే రాజకీయ నాయకులే గుర్తొస్తున్నారు తప్పితే వేరే వాళ్ళు ఎవరు గుర్తు రావట్లేదు. ఎందుకు రాజకీయ నాయకులు అంటే మన మనసులో ఆ విధంగా వాళ్ళు ఫిక్స్ అయిపోయింది. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో కాబట్టి ఇది మామూలుగా అందరికీ జీఈ కంపెనీ అనేది తెలుసు, జనరల్ ఎలక్ట్రానిక్స్. ఈ జనరల్ ఎలక్ట్రానిక్స్ లో తన యొక్క స్థాపించినటువంటి వ్యక్తి యొక్క ఎడిసన్. సో దాని జీఈ ఎలక్ట్రానిక్స్. సో ఇది 1981 సంవత్సరంలో అద్భుతంగా లాభాలతో నడుస్తున్నటువంటి యొక్క ఎలక్ట్రానిక్స్ కంపెనీ డౌన్ ఫాల్ కావడం జరిగింది. ఆ టైంలో ఆ యొక్క ఫార్చునర్స్ నుంచి ఒక గొప్ప అయినటువంటి వ్యక్తి జాక్ వెల్ష్ అనేటువంటి ఒక మహాశయుడు అతనికి ఆ యొక్క కంపెనీకి సీఈఓగా ఏర్పాటు చేసి రావడం జరిగింది. దాని తర్వాత కొన్ని వందల రెట్ల లాభంతో చేసుకుంటూ వస్తున్నాడు. సో ఈ విధంగా అంటే ఒక కంపెనీ గురించి కావచ్చు, లేకుంటే ఒక ఇంటి గురించి కావచ్చు, లేకుంటే ఒక సొసైటీ గురించి కావచ్చు, ఒక ఊరి గురించి కావచ్చు, కష్టపడి పని చేయడం వల్ల వల్ల కొంతమంది ఇన్స్పిరేషన్ అయ్యి ఒక లీడర్ గా తయారవుతుంటారు. సో నాకు తెలిసినటువంటి ఒక అబ్జర్వేషన్స్ తోని ఈ రోజు మీ ముందుకు వస్తున్న ఒక చిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తోని, దట్ ఈస్ లీడర్. సో హియర్ అందరికి కనపడుతుందా సార్? వేణు సార్? రావట్లేదు సార్. ఓకే, స్క్రీన్ షేర్ చేయలేదు, సారీ. Yes, sir. Okay, sir? Okay, sir. Right, carry on. So today our topic is leadership skills. So here is an in pine ఒకటి సక్సెస్ అనేటువంటి ఒక పిక్చర్ ఉన్నది, లీడర్షిప్ అండ్ మోటివేషన్. సో పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కింద ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొని వస్తాడు, అంటే తన స్థానానికి గుంజుకొని వస్తున్నాడు అక్కడ. సో దట్ ఈస్ అ లీడర్షిప్ వాల్యూస్. సో హియర్ లీడర్, LEADER, లీడర్. సో ఈ లీడర్ నేను ఇచ్చినటువంటి అబ్రివేషన్స్ ఒక్కొక్క లెటర్ కి ఒకటి ఇచ్చాను. ఫస్ట్ L ఫర్ లెర్నర్. ద లీడర్ ఆల్వేస్, మనం ఎప్పుడైనా కానీ లీడర్ అనేవాడు నేర్చుకుంటూ ఉండాలి సార్. కొత్త విషయాలు మార్కెట్ లో ఏం వస్తున్నాయి, ఎటువంటి అవి వస్తున్నాయి, ప్రతి ఒక్క దాన్ని కూడా నేర్చుకుంటూ తనకు తాను నేర్చుకుంటూ తన దగ్గర పనిచేసేటటువంటి కానీ తనతో పాటు ఉండేటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తూ ఉంటూ ఉండాలి. దెన్ నెక్స్ట్ అదే విధంగా
తన యొక్క సంస్థ గురించి కానీ, తన యొక్క సొసైటీ గురించి కానీ ఎప్పుడూ అభివృద్ధి చెందే విధంగా ఉంటూ ఉండాలి. దానికి ఆ అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఎటువంటి పరిశ్రమ చేయాలి, ఎటువంటి అక్కడ డిసిషన్స్ తీసుకోవాలనేటువంటి వాడు ఎప్పుడు కూడా నేర్చుకుంటూ తన వెనక ఉన్న వాళ్ళని ముందుకు తీసుకునే వాళ్ళుగా ఉండేవాడు. ఫస్ట్ ఎల్ ఫర్ లీడర్, లెర్నర్ సారీ. నెక్స్ట్ ఎవాల్యుయేటర్, ఈ ఫర్ ఎవాల్యుయేటర్. సో ఈ యొక్క ఎవాల్యుయేటర్ వచ్చేది సంస్థ గనక అతను పనిచేసినటువంటి సంస్థ కావచ్చు, లేకుంటే అతను ఉన్నటువంటి సొసైటీలో కావచ్చు, ఏదైనా నష్టాలు గనక వస్తున్నట్లయితే ఆ నష్టాలని ఎవాల్యుయేషన్ చేసుకుంటా ఏ విధంగా ముందుకు ఏ విధంగా వెళితే తన యొక్క సంస్థ అనేది లాభాల్లోనికి ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ దాంతో పాటు ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న మైనస్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. ఆ యొక్క వ్యక్తులు ఎక్కడ మైనస్ అవుతున్నారు, మనలో ఉన్నటువంటి లోపం ఎక్కడ ఉన్నది, ఆ లోపాన్ని సరిదిద్దుకుంటూ తన దగ్గర పని చేసేటటువంటి యొక్క వ్యక్తులు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ముందు కనుక చేస్తే అతను ఒక గొప్ప లీడర్ గా సంస్థలో కావచ్చు, లేకుంటే వ్యవస్థలో కావచ్చు నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని నేను ఇప్పుడు ఎవాల్యుయేటర్ గా చెప్తున్నాను. నెక్స్ట్ ఏ వచ్చి అటెన్షనర్. అంటే ఎప్పుడు ఏమేమి జరుగుతున్నాయి, అసలుకి ఒక సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి, లేకుంటే ఒక పరిశ్రమ ఉన్నది, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్ లో ఏం నడుస్తుంది, ఎట్లాంటి నడుస్తున్నాయి, ఆ యొక్క ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వ్యక్తుల సమూహమే యొక్క వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏమైనా రాజకీయమైనటువంటి డిస్కషన్స్ అవుతున్నాయా, కుల మతాలకు సంబంధించిన డిస్కషన్స్ అవుతున్నాయా, లేకపోతే ఇంకా ఎటువంటి వాటి అవుతున్నాయి, వీటన్నిటి కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ వాటిని రాకుండా, కుల మత భాషా భేదాలు రాకుండా ఎప్పుడు కూడా అటెన్షన్ గా ఉండేసేసి వాళ్ళని సెట్ చేసేటువంటి వాళ్ళని అటెన్షనర్ అంటున్నాం. సో ఇది నాయకుల్లో ప్రధానంగా కావాల్సినటువంటి విషయం. నెక్స్ట్ డి ఫర్ డెడికేటర్. సో అందరికి తెలిసి డెడికేషన్ అంటే తను నమ్ముకున్నటువంటి వ్యవస్థ కావచ్చు, లేకుంటే తను నమ్ముకున్నటువంటి సంస్థ కావచ్చు, ఎటువంటి సంస్థనైనా కానీ ఇక వేరే దాని గురించి ఆలోచించకూడదు. నేను ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నాను, లేకపోతే నేను ఈ విధంగా నా యొక్క సొసైటీని ఈ విధంగా మంచి చేయాలనుకున్నప్పుడు దాని మీదనే తన యొక్క ఫోకస్ కంప్లీట్ గా ఫోకస్ పెట్టేసేసి పని చేసినట్లయితే ఆ యొక్క వ్యవస్థ కావచ్చు, లేకుంటే ఆ యొక్క కంపెనీ కావచ్చు దివ్యంగా అభివృద్ధి చెందుకుంటూ వస్తాయి. సో దట్ ఈస్ అ డెడికేటర్, డి ఫర్ డెడికేటర్. అండ్ నెక్స్ట్ ఈస్ ఈ ఫర్ ఎన్రోలర్. సో ఎన్రోలర్ అనేది తన సంస్థలో పనిచేసిన ఉద్యోగస్తులలో ఫస్ట్ ఏదైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మిస్టేక్స్ చేసే సమయంలో ఏమైతుందంటే చిన్న చిన్న తప్పు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పుల్ని హెచ్చరించే వాడిగా ఉండాలి. హెచ్చరించి నువ్వు ఈ విధంగా తప్పు చేస్తున్నావు, ఈ తప్పు దీన్ని సరిదిద్దుకోవాలి అనేటట్టు వార్నింగ్స్ ఇచ్చుకుంటూ వినని సందర్భంలో ఆ సమయంలో ఏం చేయాలంటే కంప్లీట్ గా అతన్ని రెస్టిగేషన్ చేసి మళ్ళీ కొత్త రక్తాన్ని దాంట్లో నింపాలి, ఆ యొక్క వ్యవస్థలో లేకుంటే ఆ యొక్క కంపెనీలో. అట్లా చేసినట్లయితే మళ్ళీ కొత్త రక్తం ఏర్పడుతుంది, కొత్త యూత్ వస్తుంది, మళ్ళీ అందరూ కూడా మంచిగా పనిచేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ ఫర్ ఎన్రోలర్ అంటే అపాయింట్మెంటర్ యాజ్ ఏ. ఆర్ ఫర్ రీడైరెక్టర్. సో ఈ యొక్క రీడైరెక్టర్ అంటే ఏదైనా మన యొక్క సంస్థ లేకపోతే మన యొక్క కంపెనీ లాస్ లో అవుతున్నది, ఈ లాస్ అయ్యే సమయంలో ఎందుకు లాస్ అవుతున్నది, దాని యొక్క పరిస్థితి ఏంది, ఎక్కడ ఈ యొక్క దీని తగ్గుతున్నది అనే దాన్ని అర్థం చేసుకోవాలి. మామూలుగా ఏదైనా ఒక కంపెనీ చేయాలన్నా కానీ, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి కానీ, కంపెనీ నడుస్తున్న సందర్భంలో కొన్ని యొక్క సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ ఉంటుంది ఒకటి, దాని తర్వాత పబ్లిక్ రిలేషన్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ తర్వాత ఈ యొక్క ఫైనాన్స్ విషయం ఏ విధంగా ఉండాలి, టెక్నికల్ వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ మార్కెటింగ్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ డిఫరెంట్ ఈ యొక్క సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ అన్నిటిని కూడా జాగ్రత్త చూసుకొని ఎక్కడ తప్పు జరుగుతుంది, ఆ తప్పు జరిగిన దాన్ని గుర్తుపట్టి ఆ యొక్క ప్లేస్ లో ఫైనాన్స్ లో తప్పు జరుగుతుంది, మార్కెటింగ్ లో తప్పు జరుగుతున్న సమయం అక్కడ కరెక్ట్ గా అనలైజ్ చేసేసి దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ చేయడమే దాన్ని రీడైరెక్టర్. సో ఈ యొక్క లీడర్ యొక్క యాక్రోనిమ్ వచ్చేసి ఎల్ ఫర్ లెర్నర్, ఈ ఫర్ ఎవాల్యుయేటర్, ఏ ఫర్ అటెన్షనర్, డి ఫర్ డెడికేటర్, ఈ ఫర్ ఎన్రోలర్, ఆర్ ఫర్ రీడైరెక్టర్. సో దిస్ ఈస్ అబౌట్ ద నెక్స్ట్. ఒక వ్యవస్థ జరగాలంటే ఆ యొక్క లీడర్ లో ఎటువంటి మంచి సద్గుణాలు ఉండాలి, మంచి గుణాలు ఉండాలి. ఎందుకంటే అతను మంచిగా ఉంటేనే ఆ యొక్క వ్యవస్థ అనేది మంచిగా పనిచేస్తుంది. లేదంటే మాత్రము దిగువ స్థాయికి వెళ్ళి మొత్తం లాస్లోకి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అతను ఉండాలి. ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ లీడర్, దట్ ఈస్ సో నేను ఒక చిన్న అక్రోనిమ్ తో వస్తుంది, దట్ ఈస్ 4E టెక్నిక్.
సో ఈ యొక్క 4E టెక్నిక్లలో వన్ ఈజ్ ద ఎన్విజన్, భవిష్యత్తు దర్శనం. అంటే ఎన్విజన్ మీన్స్ ముందే ఊహించాలి, నా యొక్క సంస్థ ఏ విధంగా ఎంత ఉన్నత స్థాయికి వెళ్తుంది, నేను ఈ రోజు చేసిన పని, ఈ రోజు చేసే కష్టం ఏదైతే ఉన్నదో ఆ కష్టము చేయటం వల్ల నా యొక్క సంస్థ ఎన్ని వందల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది, దాన్ని ముందే అనలైజ్ చేసేసినాం. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక ఇల్లు కట్టుకోవాలి. నా ఇల్లు కట్టుకోవాలంటే ఒక స్థలం కావాలి, ఆ స్థలంలో బెడ్రూమ్ ఎట్లా ఉండాలి, కిచెన్ రూమ్ ఎట్లా ఉండాలి, హాల్ ఎట్లా ఉండాలి, నెక్స్ట్ ఆ బాల్కనీస్ ఎట్లా ఉండాలి, సిట్అవుట్ ఎట్లా ఉండాలి, ఇవి అన్ని ఆలోచించుకుంటాం. సేమ్ అదే విధంగా ఒక వ్యవస్థ నడపాలన్నా గానీ, ఒక లీడర్ కావాలన్నా గానీ, భవిష్యత్తు దర్శనం కనుక ఉన్నట్లయితే, అంటే బిఫోర్ ప్లానే, మనం దాంట్లోకి వెళ్ళక ముందే బిఫోర్ ప్లాన్ కనుక పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఆ యొక్క సంస్థని అభివృద్ధి పదంలో నడపడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కనుక లేకపోతే తను ఏదైతే అనుకుంటున్నాడో ఆ అనుకున్న దాన్ని తన సంస్థలో పనిచేసిన ఉద్యోగస్తులకి ఏ విధంగా చేయాలి, కమ్యూనికేషన్ కనుక ఆ యొక్క గ్యాప్ కనుక వచ్చిందంటే చాలా కష్టం. సో కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా తన యొక్క బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆలోచన సరళి ఏ విధంగా ఉన్నదో ఆ ఆలోచన సరళి మొత్తం కూడా ముందే చూపించుకోవాలి. అక్కడ వాళ్ళతో చెప్పు, అందరి డిస్కషన్ పెట్టేసేసి నా యొక్క విజన్ ఇది, ఈ విజన్ కోసం నేను పనిచేస్తున్నాను, సో మీరందరూ నాతో పాటు కలిసి రావాలనేటువంటి ఒక మోటివేట్ చేయాలి వాళ్ళు. సో ఈ విధంగా మోటివేట్ చేసుకున్నట్లయితే సంస్థ ఈజీగా ఎస్ మా బాస్ ఈ విధంగా అనుకుంటున్నాడు కాబట్టి దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. నేను ఈ యొక్క కమ్యూనికేషన్ లో ఒక కంపెనీ ఉంటుంది, ఆ యొక్క కంపెనీ ఒక ఎండి ఉంటాడు. ఒకనొక సందర్భంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఒక 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో వస్తూ ఉంటుంది. వస్తున్న సమయంలో అతను ఏమంటాడంటే తన యొక్క పిఏని పర్సనల్ అసిస్టెంట్ పిలిచి, రేపు సూర్యగ్రహణం ఉన్నది, సంపూర్ణ సూర్యగ్రహణము, ఇది ఎప్పటికో కానీ మనకి రాదు. సో రాని సందర్భంలో మనము ఎంప్లాయీస్ అందరికి కూడా మనం ఈ యొక్క సూర్యగ్రహణాన్ని చూపించాలి, కాబట్టి రేపు సూర్యగ్రహణం వచ్చే సమయంలో అందరి ఎంప్లాయీస్ ని టెరెస్ మీదకి తీసుకొని వచ్చి అరేంజ్ చేయండి, ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేయండి అని చెప్పడము. దాని తర్వాత ఈ సూర్యగ్రహణానికి కావాల్సినటువంటి యొక్క స్పెట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పెట్స్ కూడా మన ఖర్చులతోని మనమే కొనిపించి వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తే వాళ్ళందరూ సేఫ్ గా చూస్తారు అని ఈ యొక్క ఒక సందేశాన్ని తన యొక్క పిఏకి ఇస్తాడు. పిఏ వెళ్ళేసి ఏం చేస్తాడంటే అక్కడ ఇతను ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉన్నదో అది కొద్దిగా మారుస్తాడు. రేపు మధ్యాహ్నం పూట సూర్యగ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం వచ్చే సమయంలో ఆ సమయంలో పని వేస్ట్ కాకుండా, ఎవరికి వేస్ట్ కాకుండా ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ టెరెస్ మీదకి వచ్చేసేసి అక్కడ చూడమని చెప్తాడు. చూడమని చెప్పేసేసి ఎవరి స్పెట్స్ అయితే ఆ యొక్క చూడటానికి కావాల్సిన స్పెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెట్స్ మీరే కొనుక్కొచ్చుకోండి. అంటే ఇక్కడ ఈ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పర్ఫెక్ట్ గా వెళ్ళలేదు. కాబట్టి ఏదైనా ఒక డిసిషన్ తీసుకునే సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా తన యొక్క సహ ఉద్యోగుల్ని, అతని దగ్గర పనిచేసిన ఉద్యోగస్తులందరినీ కూడా ఏర్పాటు చేసి మనలో ఉన్నటువంటి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ క్లియర్ గా చెప్తే అందరికి కూడా ఈక్వల్ గా అర్థమైంది. సో దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఎంపవర్. జనరల్ గా ఒక కంపెనీ నడిపేటువంటి వ్యవస్థలో ఒక నలుగురు కానీ, 5గురు కానీ, 10 మంది కానీ, 100 మంది కానీ, 1000 మంది కానీ ఏదైతే ఉంటారు, ఇంకా అనేకమైనటువంటి వర్క్స్ ఉంటాయి, షెడ్యూల్స్ అనే సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ సెషన్స్ అన్ని ఒకళ్ళ మీద తన మీదనే వేసుకుని, నాయకుడి మీదనే వేసుకొని నేనే అన్నిటిని చేసేస్తాను అనేటువంటి ఆలోచన ఉండకూడదు సార్. అంటే ఈ యొక్క వర్క్ ని షేరింగ్ చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే వర్క్ బర్డెన్ తగ్గుతుంది, ఇతనికి కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒకళ్ళకి, నెక్స్ట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒకళ్ళకి, ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఒకళ్ళకి అలాట్ చేసేస్తే అక్కడ సక్సెస్ కావడానికి తన మీద ఓవర్ స్ట్రెస్ అనేది పడకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎంపవర్ అంటే డిఫరెంట్ డివిజన్స్ చేసి వాళ్ళు కనుక అలాట్ చేసినప్పుడు చాలా చేయడం చాలా ఈజీగా ఉంటుంది. దాంతో పాటుగా ఏదైనా ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు ఆ ఒకవేళ మార్కెటింగ్ సంబంధించినటువంటి విషయాలు కనుక అతను డిసిషన్ తీసుకోవాలంటే, అంటే ఎంప్లాయీస్ తీసేయడం కావచ్చు, లేకుంటే ఫైనాన్స్ సంబంధించిన విషయం కావచ్చు, ఎటువంటి నిర్ణయాలైనా కానీ దానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్ ని తన దగ్గరికి పిలిపించుకొని అతనితో డిస్కషన్ చేసి ఈ డిసిషన్ తీసుకుంటున్నాను, మీ యొక్క అభిప్రాయం ఏంది అని అడిగినప్పుడు ఆ ఎంప్లాయీస్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే ఎస్, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మా సార్ మమ్మల్ని అడుగుతున్నాడు, అడిగి డిసిషన్ తీసుకుంటున్నాడు, ఇంకా తన యొక్క సంస్థకి
ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఈ యొక్క వర్క్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. దెన్ నెక్స్ట్ ఈ ఫర్ ఎనర్జైజ్, శక్తిని నింపాలి ఎప్పటికప్పుడు లీడర్ గా ఉన్నప్పుడు. ఎటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో డౌన్ కావచ్చు, ఎంప్లాయీస్ లలో నిరాసక్తత రావచ్చు. ఆ నిరాసక్తత వచ్చినప్పుడు తను ఆ యొక్క ఎంప్లాయీస్ లలో తనకి తాను నాయకుడై తనకు తాను మోటివేట్ చేసుకుంటూ ఎనర్జైజ్ కనుక వాళ్ళు కనుక మోటివేషన్ చేసుకుంటా అనేకమైనటువంటి కొన్ని కొన్ని సెమినార్స్ కండక్ట్ చేయడము, వక్తల్ని పిలవటము, వాళ్ళలో మోటివేషన్ స్కిల్స్ కనుక పెంచినట్లయితే అద్భుతమైనటువంటి ప్రగతి యొక్క కంపెనీస్ లలో కానీ లేకపోతే దేంట్లో కానీ డెవలప్మెంట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంది. సో దిస్ ఇస్ ద ఎనర్జైజ్. సో దిస్ ఇస్ ద 4E టెక్నిక్. ఈ ఫర్ ఎన్విజన్, ఈ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఈ ఫర్ ఎంపవర్, ఈ ఫర్ ఎనర్జైజ్. నెక్స్ట్ ఒక లీడర్ గా ఉండడానికి, లీడర్ గా ఎదగడానికి నెక్స్ట్ అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ బాడీ లాంగ్వేజ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, సెకండ్ క్లాస్ లో నేర్చుకున్నాము. చిన్న టచ్అప్ చేసి వదిలిపెడతాం సార్. డ్రెస్సింగ్, ప్రతి ఒక్క లీడర్ కూడా ఏదో ఒక స్టైల్ ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మన భారత ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ఈ మోడీ గారు ఏ విధంగా తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అనేవి ఇంతకుముందు ప్రధానమంత్రులు కనుక చూసుకున్నట్లయితే, ఈయన స్టైల్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఉండాలి. ఎదుటి వాళ్ళని ఆకర్షించేటువంటి శక్తి కూడా ఉండాలి. దాని నెక్స్ట్ వచ్చేసేసి ఐ కాన్ఫిడెంట్. సో ఎప్పుడైనా కానీ తన కంపెనీలో పనిచేసేటువంటి సభ్యులతో మాట్లాడేటప్పుడు తన యొక్క దృష్టి కాన్ఫిడెంట్ అనేది మన కళ్ళలోనే కనబడుతుంది, మన అహభావాల్లోనే కనబడుతుంది, మన బాడీ లాంగ్వేజ్ లోనే కనబడుతుంది. కాబట్టి దృష్టి అనేది ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా కనబడాలి. తను చెప్పేటువంటి పని కూడా ఖచ్చితమైన పని. తన కోపాన్ని బయటకు వ్యక్తం చేయకపోయినా గానీ కళ్ళలో ఎస్ బాస్ అనేవాడు కోపంగా ఉన్నాడు, ఎంత తొందరగా పని కంప్లీట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది, మనకు కూడా ఒక అప్రిసియేషన్ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఆ ఎంప్లాయీస్ రావాలి. సో ఐ కాంటాక్ట్ ఇస్ ద మెయిన్. అండ్ ద నెక్స్ట్ ఇస్ ద హ్యాండ్ మూమెంట్స్. సో అందరికి తెలుసు షేక్ హ్యాండ్ తీసుకునేది, షేక్ హ్యాండ్. సో ఇవన్నీ హ్యాండ్ మూమెంట్స్. ద నెక్స్ట్ సిట్టింగ్ పోస్చర్స్. సో కంపెనీలో మన యొక్క ఒక నాయకుడు కానీ లేకపోతే ఒక CEO కానీ ఆ యొక్క తన యొక్క ఛాంబర్ లో కూర్చున్నప్పుడు లేకపోతే మాట్లాడే సమయంలో కూర్చునే పద్ధతి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు తన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్. కాబట్టి సిట్టింగ్ పోస్చర్స్ లో కూడా చాలా జాగ్రత్తగా కాన్ఫిడెంట్ గా కూర్చుంటుండాలి. ద నెక్స్ట్ స్టాండింగ్ పోస్చర్స్. సో ఇది కూడా సాధారణంగా ఏదైనా మీటింగ్స్ అయ్యేటప్పుడు కానీ లేకుంటే ఏదైనా విషయాలు జరిగేటప్పుడు కానీ ఒక స్టాండింగ్ పోస్చర్స్ కూడా. సో ఈ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసుకుంటా, అంటే ఎక్కడా కానీ మనం తగ్గట్లేదు, అన్నిట్లలో పర్ఫెక్ట్ గా ఉన్నామని తన ఎదురుగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి మనం చెప్పినట్లయితే, చూపిస్తున్నట్లయితే వాళ్ళు ఎప్పుడు కాన్ఫిడెంట్ గా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ కడుపులో ఒక భయం పెట్టుకొని యొక్క నాయకుడు చెప్పినటువంటి విషయాలు కూడా ఆ యొక్క టైం బీయింగ్ లో కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. వేరే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. ద నెక్స్ట్ సెల్ఫ్ కాన్సెప్ట్. సో దీన్నే మనము స్వీయ భావన అంటాం దాన్ని. అంటే మన మీద మనకున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్. సో ఇది కనుక లేకపోతే ఏ పని చేసినా గానీ మనం ఏదైనా ఒక కంపెనీ నడిపించేటప్పుడు కావచ్చు, లేకపోతే ఎటువంటి విషయాల్లో కావచ్చు, కొద్దిగా మనకి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అంటే ఎట్లా అంటే ఒక్కోసారి కంపెనీ లాభాల్లోకి వస్తుంది, ఒకసారి నష్టాల్లోకి వస్తుంది. కంపెనీ లాభాల్లోకి వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండాలి. నెక్స్ట్ నష్టాల్లోకి వచ్చినప్పుడు దిగజారిపోకుండా, మానసికంగా కృంగిపోకుండా ఉండాలి. సో ఈ రెండు ఉండాలంటే ముందు మన మీద మనకి సెల్ఫ్ కాన్సెప్ట్ ఉండాలి. సో దీనికి ఒక విద్యార్థి ఉదాహరణ చెప్తాను సార్ మీకు. ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడు, చదివే పిల్లవాడు. అతనికి ఏ ఎగ్జామ్ లో చూసినా గానీ 95 మార్క్స్ ఖచ్చితంగా, 95 నుంచి 98 మార్క్స్ మరి ఖచ్చితంగా వస్తూ ఉంటుంటాయి. ఒకనొక సందర్భంలో ఒక ఎగ్జామ్ లో, ఫైనల్ ఎగ్జామ్ లో, యాన్యువల్ ఎగ్జామ్ రాస్తుంటాడు, ఇంటర్మీడియట్ యాన్యువల్ ఎగ్జామ్ రాస్తుంటాడు. అతని యొక్క భవిష్యత్ దర్శనం ఏంటంటే నేను IAS IPS ఆఫీసర్ కావాలి, ఎప్పుడు కానీ నా యొక్క ర్యాంక్ ఇదే విధంగా మెయింటైన్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. సో అదే విధంగా చదువుతాడు పాపం, చదువుతాడు కానీ ఎక్కడో అంటే మనకు చదివినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని పేపర్ మీద పెట్టలేడు. ఆ సమయంలో పెట్టని సందర్భంలో ఏమైందంటే ఆ ఎవాల్యుయేషన్ చేసే సమయంలో ఆ ఎవాల్యుయేటర్ కి ఎక్కడో ఒకటి మిస్టేక్ అయ్యి ఆ మార్క్స్ ఎన్ని వస్తాయంటే 90 మార్క్స్ వస్తాయి. 90 మార్క్స్ వచ్చినప్పుడు మొత్తం కుంగిపోతాడు. కుంగిపోయేసేసి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాకపోయే వరకే వాళ్ళ ఫాదరు దిగాలుగా కూర్చోవడం, ఇంట్లో పిల్లవాడు దిగాలుగా కూర్చోవడము, ఏ పనులలో శ్రద్ధ చూపకపోవడము, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడం చేస్తుంటది. సో ఈ యొక్క డిప్రెషన్ పోయిన సందర్భంలో ఇతన్ని సైకాలజిస్ట్ దగ్గర తీసుకుపోవడము. ఏందన్నా అంటే నీ బాధ ఏంటంటే నాకు యాక్చువల్ గా 98 మార్కులు రావాల్సింది, కానీ నాకు 85 నుంచి 90 మధ్యలోనే వచ్చినాయి, మిగతా మార్కులు రాలేదు. నేను ఇప్పుడే ఇట్లా ఉంటే భవిష్యత్తులో ఏ విధంగా చేయగలుగుతాను
అనే ఒక కాన్సెప్ట్ తోని డిప్రెషన్ పోయాడు. పాపం అతనికి ఎంత చెప్పినా గానీ, ఏం చెప్పినా గానీ ఉపయోగం లేకుండా పోయింది. లాస్ట్‌కి మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ. సో, ఇక దీన్ని ఒక చిన్న దీన్ని జీనియస్ సిండ్రోమ్ అనేటువంటి ఒక వ్యాధితోని ఎవాల్యుయేషన్ చేసి పాపం అతనికి ఆహ్, తన మీద ఎటువంటి దాని మీద ఆర్గనైజ్ చేయక చివరికి కృషించి కుంగించిపోయి ఎడ్యుకేషన్ కూడా దూరం కాడు. అంటే ఏ లాభం వచ్చినా గాని నష్టాలొచ్చినప్పుడు లాభం వచ్చినప్పుడు ఎంతో హుషారుగా మనం పని చేస్తుంటాం. కానీ నష్టం వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడటమే ఈ యొక్క సెల్ఫ్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఎస్టీమ్. సో, ఈ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ స్వీయ గౌరవం. సో, ఈ యొక్క స్వీయ గౌరవం దగ్గర వచ్చేసరికి మనకి ఇది కూడా అక్రోనిమ్ తోని ఇస్తున్నా సార్ మీకు. ఎస్ ఫర్ స్టాప్ వరింగ్స్. చింతలు. వరింగ్స్ అంటే నథింగ్ బట్ చింతలు. ఈ చింతలు ఎట్లా అంటే వస్తూ ఉంటాయి మనకు ప్రతిరోజు చింతలు వస్తుంటాయి. అంటే ఏంది చింత ఏంది? అరే! ఇది ఇట్లా అయిపోయినే. దీనివల్ల ఏంది నా వల్ల నాకేంది నాకు నష్టమైతుంది. అంటే జరిగిన దాన్ని బాధపడుతుంటాడు. తర్వాత భవిష్యత్తులో అరే! ఇది ఇట్లా అయితే నేను ఎట్లా చేయాలి అనేటువంటి బాధతోని, ఈ యొక్క చింతలతోని, బాధలతోని ఉంటూ ఉంటాడు. సో, ఈ యొక్క చింతలు గనక ఉన్నట్లయితే, వరింగ్స్ గనక ఉన్నట్లయితే భవిష్యత్తులో అతనికి ఎటువంటి ఆలోచనలు రావు. క్రియేటివ్ థింకింగ్ ఒక కంపెనీ గాని, ఒక వ్యవస్థని గాని, ఒక రాజ్యాన్ని గాని పరిపాలించేటప్పుడు క్రియేటివ్ థింకింగ్ ఈస్ ఎ మస్ట్ అండ్ షుడ్. సో, ఈ యొక్క వరింగ్స్ గనక చింతలలో గనక పోయినట్లయితే ఎటువంటి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు రావు. కాబట్టి ఎప్పుడు గాని దాని గురించి అయిపోయింది ఏదో అయిపోయింది. అయిపోయిన విషయము ఉండదు. భవిష్యత్ దర్శనం ఏందో చూసుకోవాలనే దాన్ని ఆలోచించి వాటిని అయిపోయింది వదిలేసేసేయండి. జరగబోయే దాని గురించి మన ప్రయత్నం మనం చేద్దాం. రిజల్ట్ ఎంత మటుకు వస్తుందో అంత మటుకు అవుతుంది. సో, స్టాప్ వరింగ్స్. ద నెక్స్ట్ ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్. సో, మన శక్తి సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. ఈ శక్తి సామర్థ్యాలు మనం పెంపించుకోకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దాన్ని మనం సెల్ఫ్ మోటివేషన్ అంటాం దాన్ని. దీన్ని చేసుకోకపోతే చేసే ప్రయత్నం అనేది సక్సెస్‌ఫుల్‌గా కాదు. సో, కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా గాని, ఎటువంటి విషయాలు వచ్చినా గాని, ఈ యొక్క ఎనర్జైజ్ మీకు మీరు మోటివేట్ చేసుకోలేకపోతే నాయకుడిగా ఎక్కువ కాలము ఉండలేకపోతుంటారు. ద నెక్స్ట్ ఎల్ ఫర్ లవ్ యువర్ సెల్ఫ్. మనని మనం ప్రేమించుకోవాలి. ఒక నాయకుడై ఉన్నప్పుడు, ఒక రాజకీయవేత్త అయి ఉన్నప్పుడు, లేకపోతే ఒక ఆర్గనైజర్ అయినప్పుడు, లేకుంటే మనం ఒక ఫాదర్ ప్లేస్‌లో ఉన్నాము, లేకపోతే ఇంకా ఏదో ఒక మన రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మనని మనం ప్రేమించుకోవాలి. మనని మనం ప్రేమించుకోవాలంటే సపోజ్ మనం ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్టే కావచ్చు, లేకపోతే మన వర్ణంలో మన కలర్‌లో మన స్కిన్ కలర్‌లలో బ్లాక్‌గా ఉండవచ్చు, ఎత్తుపళ్ళు ఉండవచ్చు, లేకపోతే ఒక డిఫరెంట్ అవయవ లోపం ఉండొచ్చు. ఎటువంటిది ఉన్నా గాని మనని మనం గనక ప్రేమించుకున్నట్లయితే అనేకమైన విజయాలు చేయగలుగుతున్నాము. నెక్స్ట్ మనని మనం ప్రేమించుకోవడంతో పాటు మన పేరుని, మన కుటుంబాన్ని అన్నిటిని కూడా గౌరవించుకుంటూ ముందుకు పోతుంటే 100% సక్సెస్‌ఫుల్‌గా నాయకుడు కావడానికి ఛాన్సెస్ ఉన్నది. నెక్స్ట్ ఎఫ్ ఫర్ ఫీల్ అసిస్టివ్స్. మొహమాటాలు సార్ ఇవి. ఏదైనా ఒక పని ఒక రూ. 100 అడగడానికి వచ్చిండు ఎవరో, అప్పడగడానికి వచ్చిండో లేకపోతే ఇంకేదో వచ్చిండు. ఈ మొహమాటాలు పడితే నాయకుడు డెవలప్‌మెంట్ కాలేడు. తనలో ఉన్నటువంటి మొహమాటాన్ని తీసి పక్కకు పెట్టినట్లయితే 100% సక్సెస్‌ఫుల్‌గా అయితాడు. సో, ఎన్ని చిక్కులొచ్చినా గాని, ఏమొచ్చినా గాని ఫస్ట్ మనం మొహమాటం లేకుండా ఉంటే ఫస్ట్ సారి, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అరే! తర్వాత వీడు ఏమనుకుంటా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు ఇంతేరా డైరెక్ట్ ఏదైనా గాని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు అనేటువంటి ఒక ఆలోచన. సో, నాయకుడై ఉన్న వాడికి మొహమాటాలనేవి ఉండకూడదు. దిస్ ఇస్ సెల్ఫ్ అండ్ ద నెక్స్ట్ ఎస్టీమ్. ఎక్స్‌క్యూజ్ క్రిటిక్స్. క్రిటిక్స్ అంటే ఏమంటాం మనం దాన్ని? విమర్శలు. యెస్. విమర్శలు. ఈ విమర్శల గురించి కూడా మనం చేసేటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పని అనేకమైన విమర్శలు చెప్తున్నారు. మంచి చేసినా విమర్శ వస్తుంది, చెడు చేసినా విమర్శ వస్తుంది. ఎటువంటి పని ఏది చేసినా గాని గొప్పగా చేసినా వస్తది, గొప్పగా చేయకపోయినా కాదు. కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవద్దు. సో, ఈ క్రిటిక్స్‌ని గనక మనం పట్టించుకున్నట్లయితే ముందుకు పోవడానికి ఆస్కారం అనేది ఉండదు సార్. ద నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన యొక్క ఆత్మవిశ్వాసం. ఈ యొక్క ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా మనము వెన్నంటుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక దాంట్లో చెప్పాను. అష్టలక్ష్ముల విషయం అందరికీ తెలుసు. సో, ఎన్ని లక్ష్ములైనా వదులుకోవచ్చు గానీ ధైర్య లక్ష్మిని మాత్రం మనం ఎప్పటికి కూడా వదిలిపెట్టుకోకూడదు. ఆ ధైర్యం మనకి ఎప్పుడు ఉన్నట్లయితే ఎటువంటి పనిలోనైనా గాని విజయం సాధించుకొని, లక్షల మందిలో అయినా గాని విజయం సాధించుకొని మనం ముందుకు వస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ థింక్ పాజిటివ్. ఎప్పుడు మనకి అనుకూలంగానే ఆలోచించుకోవాలి. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు ఉండాలి. ఈ పాజిటివ్ థింకింగ్ గనక లేకపోతే
అనేకమైన సమస్యలకు వస్తుంటాయి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యాలి. అరే నేను ఇట్లా చేయాలనుకుంటున్నా ఎట్లా అంటే వేరే వాళ్ళు ఎదుటి వాళ్ళ సలహాలు వస్తారు. సో సలహాలు తీసుకునేటప్పుడు కొంతమంది ఫేవర్‌గా ఇవ్వచ్చు. కొంతమంది అన్‌ఫేవర్‌గా ఇవ్వచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ నీకు తోచింది ఏదో నువ్వు చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటుండి. ఎప్పుడో కొన్ని సందర్భాల్లో ఆహ్, తీసుకున్న గైడెన్సెస్ తీసుకున్నా గాని దాన్ని కూడా మనం అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఏది కరెక్ట్, ఏది తప్పు అనే దాన్ని కూడా చూసుకుంటున్నట్లయితే నాయకుడైన వాడు డెవలప్‌మెంట్ అయితాడు. నెక్స్ట్ ఈ ఫర్ ఎక్సెల్ యువర్ సెల్ఫ్. సో ఎప్పటికప్పుడు అద్భుతాలు చేస్తూ ఉండాలి. మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. నా యొక్క సంస్థ ఒక సంవత్సరంలో ఒక 2,00,00,000 రూపాయలకి టర్నోవర్ పెరగాలి. ఎమ్మటే ఇమ్మీడియేట్‌లీ మీ యొక్క టార్గెట్ పెంచాలి. మళ్ళీ 10,00,00,000 పోవాలి. అంటే ఎప్పటికప్పుడు గూడా మనకున్నటువంటి టార్గెట్స్ ఏదైతున్నాయో లక్ష్యాలు పెంచుకుంటూ పోతున్నట్లయితే 100%గా కంపెనీస్ కావచ్చు, లేకుంటే వ్యవస్థలు కావచ్చు డెవలప్‌మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫర్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకో. అంటే సపోజ్ మామూలుగా ఒక ఆహ్, సీఈఓ కాకుండా దానికన్నా తక్కువ స్ట్రీమ్‌లో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్. సో నేను సీఈఓ లెవెల్‌లో నేను ఫీల్ అయిపోతానంటే అక్కడ పాసిబిలిటీస్ కాదు. నీకు అలాట్ చేసినటువంటి వర్క్ మనకి అలాట్ చేసిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్‌ని మీద మనం కాన్సంట్రేషన్ చేసుకుంటా నీ పరిధిని ఆలోచించుకుంటూ గనక ముందుకు వెళ్ళినట్లయితే 100%గా సక్సెస్ అనేవాడు అయితూ ఉంటాడు నాయకుడు. నెక్స్ట్ ఎం ఫర్ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు మనము మోటివేట్ చేసుకోవాలి. ఈ మోటివేషన్ గనక లేకపోతే మాత్రము మనం రాణించడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో దిస్ ఈస్ సెల్ఫ్ ఎస్టీమ్. దర్ ఈస్ S for stop worrying, E for energize yourself, L for love yourself, and then F for feel assertives. The next E for excuse critics, S for self-confidence, T for think positive, E for excel yourself, and then E for evaluate yourself, M for motivate yourself. So this is about the self-esteem. So ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను సార్. నేను రతన్ టాటా గారిని దృష్టిలో చూసుకుంటున్నాను ఇక్కడ బిజినెస్ లో. సో హీస్ వన్ ఆఫ్ ద లీడర్. మన భారతదేశంలో గొప్ప అయినటువంటి ఒక బిజినెస్ పర్సన్. సో అతను చూస్తున్నట్లయితే సక్సెస్ఫుల్ లీడర్ కమ్యూనికేషన్. ఇక్కడ మనకి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఎనిమిది డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 8 డైరెక్షన్ మీద ప్రతి ఒక్క నాయకుడు ఫోకస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అంటే ఒక నాయకుడై ఉన్నవాడు, సీఈఓ అయి ఉన్నవాడు, లేకపోతే ఒక రాజకీయంగా ఉన్నవాళ్ళు తన దగ్గర పని చేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ నేను సీఈఓ నా ఛాంబర్ లో కూర్చుంటాను, నా ఛాంబర్ లో కూర్చొని నేను మొత్తం చేస్తానంటే అన్నిట్లలో దానికి విజయం సాధించలేవు. కొన్ని డౌన్ స్ట్రీమ్స్ అవుతుంటాయి, రాజకీయాలు నడుస్తుంటాయి. వాళ్ళందరినీ పిలిపించుకోవాలి. ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మన దగ్గర పిలిపించుకొని అసలు విషయం ఏంది, ఎక్కడ జరుగుతుంది, తప్పు ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని కనుక ఇంటరాక్షన్, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ కనుక చేసినట్లయితే ఆ యొక్క నాయకుడు డెవలప్మెంట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా మోటివేషన్ చేస్తూ ఉండాలి. తన దగ్గర పనిచేసిన మా సార్ ఉన్నాడు, నాకు ఎటువంటి బాధ లేదు, చింత లేదు, ఎటువంటి దానికైనా నిలబడతాడు అనేటువంటి ఒక మోరల్ సపోర్ట్ అనేది నాయకుడు అనేవాడు వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కి ఇవ్వాలి. సో అట్లాంటి దాంట్లో ఎప్పుడు కనుక మనకి బర్త్డేస్ కావచ్చు, లేకుంటే మ్యారేజ్ డేస్ కావచ్చు, ఎప్పుడైనా కానీ మనము సంక్షిప్తంగా మెసేజ్లు పంపడం కానీ, లేకుంటే కనపడ్డప్పుడు విషెస్ చెప్పడం వల్ల చాలా ఆనందపడి సంస్థ కోసం ఇంకా ఎక్కువ పనిచేయడానికి ఆస్కారం ఉన్నది. నెక్స్ట్ ఇంతకుముందు మనం డిస్కషన్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. సో ఇవి విషయాలు మొత్తం కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి కేవలం న్యూస్ పేపర్స్ ద్వారా దొరుకుతాయి. సో ఎప్పటికప్పుడు మార్కెట్ లో జరిగేటటువంటి ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియేషన్స్ మొత్తం కూడా కూలంకుషంగా తెలుసుకొని దాని ఇంప్లిమెంటేషన్ మన దగ్గర చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా లీడర్షిప్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ హౌస్ జనరల్స్. సో ప్రతి సంవత్సరం మనకి జనరల్స్ అనేవి జరుగుతూనే ఉంటుంటాయి. వాటిని రిఫర్ చేసుకుంటూ ఉండాలి. అంటే వ్యవస్థలో మారేటువంటి రాజకీయ నాయకులు అయితే వ్యవస్థలో మారేటువంటి వీటిని, నాయకుడైతే ఎటువంటి కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త విషయాలు ఏ విధంగా వస్తున్నాయి, టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవాలి, వీటన్నింటి చేసుకోవాలంటే హౌస్ జనరల్స్ చేసుకున్నట్లయితే మనకి అతను సక్సెస్ఫుల్ గా అవుతాడు. నెక్స్ట్ కమ్యూనికేట్ టెలిఫోన్స్. అప్పుడప్పుడు మన దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి ఫోన్ సంభాషణ ద్వారా మాట్లాడుతున్నట్లయితే హి వాజ్ పర్ఫెక్ట్ మ్యాన్. నెక్స్ట్ అరేంజ్ బులెటిన్ బోర్డ్స్. ఇందట మన యొక్క కార్యాలయం, మన ఆఫీసులలో అందరికి కనపడే విధంగా ఈ బులెటిన్ బోర్డ్స్ కనుక బులెటిన్ బోర్డ్స్ పెట్టినట్లయితే మన టార్గెట్ ఏంది, మనం ఆల్రెడీ ఒక
దిశానిర్దేశం ఇస్తాం మన ఎంప్లాయీస్ అందరికి మన మీటింగ్స్ లలో. అది మన టార్గెట్ ఏందనే దాన్ని ఇక నోటీస్ బోర్డ్స్ లో కనుక పెట్టేసేసి ఎప్పుడు వాళ్ళకి తెలిసి కంటికి కనపడే విధంగా పెట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటుంటాయి. నెక్స్ట్ ఇంటర్నెట్ ఈమెయిల్స్, దాని తర్వాత ఫ్యామిలీ పిక్నిక్స్ అండ్ పార్టీస్. జనరల్ గా ఒక కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, ఎందుకు తీసుకెళ్తారు విహారయాత్రలకు, ఎందుకు తీసుకుపోతారంటే వాళ్ళలో రీబూస్టింగ్ చేయడానికి చేస్తూ ఉంటారు. సో ఇవి అన్ని కనుక 8 పాయింట్స్ కనుక చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి గాని తను స్థాపించినటువంటి సంస్థ కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లేకుంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, 100% గా ఫుల్ఫిల్ గా సక్సెస్ అవుతాయి సార్. సో దిస్ ఇస్ అబౌట్ సో దిస్ ఇస్ అవర్ టుడేస్ క్లాస్ సార్. సో ది ఆపర్చునిటీ ఇచ్చినటువంటి గంపనాగేశ్వర గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నిట్లలో ఈ కొత్త సంవత్సరము 2021లో ఫస్ట్ క్లాస్ నాది కావడం చాలా సంతోషంగా ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా మా యొక్క మెంటర్ ఆకుల శ్రీనివాస్ గారికి, నెక్స్ట్ శ్రీరామ్ సార్, నా ట్రైనర్ శ్రీరామ్ సార్ అండ్ రవ్వ వేణు గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వేణు సార్. శ్రీధర్ గారు చాలా చాలా బాగా చెప్పారు. అది లీడర్షిప్ గురించి, లీడర్ అంటే అబ్రివేషన్ చాలా అద్భుతంగా చెప్పారు. లెర్నర్ అని, ఎవాల్యుయేటర్ అని, అటెండర్ అని, డివైడర్ అని, ఎన్రోలర్ అని, రీడైరెక్టర్ అని చాలా బాగా చెప్పారు. అదే విధంగా ఒక లీడర్ ఉండాల్సినటువంటి బెస్ట్ క్వాలిటీస్ 4E టెక్నిక్ ద్వారా అద్భుతంగా వివరించారు. అదేవిధంగా సెల్ఫ్ ఎస్టీమ్ కూడా చాలా బాగా చెప్పారు. రియల్లీ చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. సార్ ఏమైనా డౌట్స్ అట్లాంటి ఏమన్నా ఉన్నా కానీ రేసింగ్. రండి సార్, లీడ్ తీసుకోండి సార్. సార్ లేరు, శ్రీనివాస్ సార్, మన ఏవి సార్. Happy evening, everyone. Yes, madam. Very evening. Session, sir. ఇది అప్రిషియేటబుల్. మీ వాయిస్ ఏంటి, మాడ్యులేషన్ ఏంటి, నిజంగా బాడీ లాంగ్వేజ్ అంటే మీరు ఫస్ట్ ఏబిసిడి అన్ని ఫాలో అయ్యారు సార్. థ్యాంక్ యూ మేడం. అది సో అందరికీ డౌట్ లేదేమో, అప్పుడే సెషన్ అయిపోయిందా అని ఒక షాక్లో ఉండిపోయారేమో, ఎవరు మాట్లాడటం లేదు అని నా అభిప్రాయం. సో హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు. నాకు తెలిసిన విషయాలు మొత్తం చెప్పుకుంటూ వచ్చాను మేడం. తర్వాత మరి సార్ మీ పర్సనల్ విషయం అనుకోకపోతే చిన్న మీరు ఏ ఆఫీస్ లో మీ డిజిగ్నేషన్ చెప్పగలరా సార్? అంటే నా ఇందాతలను చూస్తే కార్పొరేటివ్ ఆఫీస్ లో ఎండి కానీ లైక్ సిఓ కానీ సంథింగ్ అలా ఉండి ఉంటారని నా అభిప్రాయం. క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయి సార్. అంటే స్థాపించారా అని నాకు డౌట్ కూడా వస్తుంది. యాక్చువల్గా నేను కరెస్పాండెంట్ మేడం సార్. హైదరాబాద్ లో నేను కరెస్పాండెంట్, స్కూల్ కరెస్పాండెంట్ ని. 19 years బ్యాక్ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో నా అనుభవాలు కూడా ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ ఉన్న చూసారా, ఎంప్లాయీస్ రిలేషన్షిప్, దాన్ని తీసుకోవడం కూడా దాన్ని అక్కడి నుంచి జరిగింది. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి పోతేనే నెక్స్ట్ ఆ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే స్కూల్ విషయం కానీ నేను చెప్పేది జనరల్ గా కంపెనీ విషయము, ఆ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేసి మనలో లోపం ఎక్కడ ఉందో తెలుసుకుంటే హ్యాపీగా 100% సక్సెస్ అవుతా ఉంటా. వెరీ నైస్. మీ యాటిట్యూడ్ ఏంటి, మీ ఆలోచనలు అంటే నాకు అనిపిస్తుంది మీ అనుభవాల నుంచే కంటెంట్ వచ్చిందని నాకు అర్థమైపోయింది మాటల్లో. ఆల్మోస్ట్ నా దగ్గర నుంచి ఉన్నది మేడం. కొంతమంది యాక్చువల్గా ఇంకా బుక్ రీడింగ్ వచ్చేసేసి మోస్ట్ ఆఫ్ ఇది కరెక్షన్ చేసుకుంది మన పటాభిరామ్ గారి దగ్గర తీసుకుంది బుక్స్ లోంచి. ఏదైతే ఉన్నదో ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నది చూసారా, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ మొత్తం కూడా పటాభిరామ్ సార్ దాంట్లో ఆ బుక్స్ లలో అవైలబిలిటీ అవుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ఉండాలి అనేది. సో దట్ ఈస్ సార్ నా అనుభవం కూడా కొద్దిగా ఉన్నది దాంతో పాటు ఇది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. వడ్డేపల్లి శ్రీధర్ గారు చాలా చక్కగా లీడర్షిప్ స్కిల్స్ బాగా మంచి చక్కగా చెప్పారు. చాలా చాలా చక్కగా మంచి పిపిటి ఇస్తూ చాలా చక్కగా వివరించారు సార్. అసలు ఎక్సలెంట్ సార్, క్లాస్ చాలా బాగుంది. వెరీ నైస్ సార్. అంతా అసలు డౌట్స్ అనేది ఏమీ లేదు. అసలు ఇక చక్కగా చాలా పీపీటీస్ వివరిస్తూ ఒక్కొక్క దాన్ని కూడా వివరిస్తూ చాలా చక్కగా చెప్పారు. వెరీ నైస్ సార్. శ్రీధర్ గారు థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ Thank you, sir. రైట్ సార్, Thank ఓకే you, సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్, సీతా సార్ గారు. నేను సుధాకర్ మాట్లాడుతున్నాను. సుధాకర్ సార్ నమస్తే. నమస్తే సార్. రియల్లీ మీరు చెప్తున్నంతసేపు వింటూనే ఉన్నాను సార్. ఎందుకంటే సార్. నేను కూడా ఒక మేనేజర్ గా ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాను స్టేటెడ్ గా. నా దగ్గర 150 టీం ఉన్నది. మీరు చెప్పిన లక్షణాలు నా ఏం మిస్ అయినా వెతుకుతా ఉన్నాను సార్. ఓపెన్ చెప్తున్నాను, క్లాస్ విన్నంతసేపు నాలో ఏం మిస్ అయినా వెతుకుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. రియల్లీ మీ సెషన్ నాకు చాలా బాగా నచ్చింది సార్. ఈ రోజు అల్టిమేట్ గా ఉంది. ఒక లీడర్ గా నాకు ఉండాల్సిన లక్షణాలన్నీ మీరు ఒకసారి మరోసారి గుర్తు చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. సార్ ఎనీవన్ 48 minutes 1 hour లో క్లోజ్ చేయాలని తొందరగా ఫాస్ట్ గా మూవ్మెంట్ చేశాను. రండి సార్. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. ఎవరో ఇద్దరు ఉన్నట్టుకున్నారు. శ్రీనివాస్ గారు ఆల్రెడీ సార్ కి కో-హోస్ట్ ఉన్నది. శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. సార్ నేను మీరు క్లాస్ లో జాయిన్ అయిన ఫస్ట్ రోజే చెప్పాను సార్, శ్రీధర్ గారు ఫ్యూచర్ మెంటర్ అని. చాలా ఎక్సలెంట్ సార్, అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనకి ప్రతి క్లాస్ కి ఒక మీలాంటి జెమ్స్ ఇద్దరు ఉంటే చాలు. మా బ్యాచ్ లో వేణు గారు, మన విశ్వ అండ్ ఈశ్వర్ ముగ్గురు వచ్చారు. ఈ బ్యాచ్ లో మీరు ఒక్కళ్ళే వచ్చారు. లాస్ట్ సెషన్ అంతా నేను ఏంటంటే స్వామి దీక్షలో ఉండి నేను ఇంపాక్ట్ పెద్దగా టైం కేటాయించలేకపోయాను, కానీ రెగ్యులర్ గా ఫాలో అవుతూనే ఉన్నాను. మీరు చెప్పింది ఎవాల్యుయేషన్ కి కొంచెం టైం ఉంటే ఇంకా బాగా చెప్పుదురు మీరేనే. దాంట్లో ఏంటంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ కొంచెం ఫాలో అవ్వలేక మనకి ఇప్పుడు ఈ మధ్యన మన కళ్ళ ముందుగా కొడాక్ అనేది మనకి ప్రపంచంలో అతి పెద్ద సంస్థ, అంబాసిడర్ అనేది ఒకటి మనకి రీసెంట్ గా ఆల్విన్ వాచెస్ కూడా ఉన్నాయి సార్. ఆల్విన్ వాచెస్ గానీ నోకియా గానీ వీళ్ళందరూ ఏంటంటే ఓన్లీ మనకేంటంటే జనరేషన్ తోటి అప్గ్రేడేషన్ అవ్వక మన కళ్ళ ముందే కొలాప్స్ అయిపోయినాయి. కాబట్టి మనకి ఇది కొంచెం ఎలాబరేట్ చేస్తే బాగుండేది, కానీ టైం బాండింగ్ గురించి మీరు చెప్పలేకపోయారు. ఆల్రెడీ 7:30కి క్లోజ్ చేసాం, అప్పటికే లేట్ అయింది సార్. ఆల్రెడీ టైం బాండింగ్ ఉంది. ఇది కొంచెం లీడర్షిప్ అనేది కొంచెం చాలా పెద్దది, ఇన్ డెప్త్ వెళ్ళాలి. కాకపోతే ఎవరన్నా కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే దాని గురించి ప్రత్యేకించి చెప్దాం అండి. అది చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానీ ఇంకొకటి ఏంటంటే మన ఈ మెంబర్స్ అందరికి అవుట్ ఆఫ్ 60లో ఈ రోజు 6 తీసేస్తే ఓన్లీ 30 మిగిలేరు సార్. ఇది చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఇది కొంచెం మిగతా వాళ్ళు జాయిన్ చేసిన వాళ్ళు కానీ మీరు కొద్దిగా జాయిన్ అయిన వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం సార్. అయితే సార్ కొన్ని గ్రూప్ లో వేరే నడుస్తుంది సార్ ఆల్రెడీ. గ్రూప్ లో వాళ్ళకి వేరే లింక్ తోటి నడుస్తా ఉంది సార్. అందుకోసం కానీ తప్ప మన దగ్గర తక్కువ అనేది ఏం లేదు సార్. అవతల 60-70 మెంబర్స్ ఆల్రెడీ నడుస్తుంది క్లాస్. అది మన దాంట్లో యాక్చువల్ గా 40-35 అంతే సార్. అది యాక్చువల్ గా బాగానే 90% అటెండ్ అయ్యారు సార్ ఇవాళ. దాంట్లో ఇబ్బంది లేదు, ఎందుకంటే 2 లింకులు నడుస్తున్నాయి సార్ ఇవాళ. అందుకోసం సార్ అది, అంతే తప్ప తక్కువ అనేది కాదు. మన దగ్గర ఏంటంటే సార్ ఇది మెయిన్ లింక్, తర్వాత సబ్ లింక్ ఉంది, ఇంకా వేరే కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి. 7 to 8 సార్, మనం 7:30 to 8:30. అవును సార్, అది సార్. అయితే నెక్స్ట్ సార్ ఎవరు పార్టిసిపెంట్ సిహెచ్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. లాస్ట్ లో టాటా వారిని బొమ్మ చూపిస్తూ అవి చూపించారు చూడండి. ఫస్ట్ కొద్దిగా ఫస్ట్ వచ్చేసి చింతలకు, అంటే మీన్స్ మన లాస్ట్ లో పిక్చర్ చూపించారు చూసారండి, ఒక చక్రం లాగా ఉన్నది. టాటా గారి బొమ్మ చూపించారు, బిజినెస్ మెన్. సో ఫస్ట్ వచ్చి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ సార్. ఫస్ట్ డే ఫేస్ టు ఫేస్ అండి, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్. సెకండ్ వచ్చేసి బర్త్డే విషెస్ అండ్ మ్యారేజ్ విషెస్. ఓకే. థర్డ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. ఫోర్త్ హౌస్ జనరల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. సుభాష్ గారు, ఆకు సుభాష్ గారు. శ్రీధర్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్. చాలా చక్కగా ఈ సబ్జెక్ట్ తీసుకుపోయారు సార్. మొదట అమ్మా నాన్న, మన పురాణాలు మర్చిపోయిన గుర్తులేని అసలు పురాణాలు కూడా ఈసారి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపారం, కలియుగం అంటూ చాలా చక్కగా వివరించుకుంటూ చరిత్ర గురించి
రాజకీయాల గురించి, వ్యాపారం, కుటుంబం అన్ని కోణాల ద్వారా ఒక లీడర్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోవాలి, లీడర్ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఏవి ఉండకూడదు అన్ని వాటి యొక్క లోటుపాటు సరి చేసుకుంటూ ముందు తీసుకెళ్తారు. సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. హ్యాపీనెస్ sir. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రాపూర్ వెంకటేశ్వర్ గారు. సార్ వెంకటేశ్వర గారు సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. బాగున్నారు సార్? ఓకే సార్. సార్ మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్ క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బెస్ట్ లీడరే కావాలంటే ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ కావాలో అవన్నీ బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చివరిలో అయితే సక్సెస్ఫుల్ లీడర్ కమ్యూనికేషన్ ఎలా అవ్వాలో చాలా అద్భుతంగా చేశారు సార్. ఈరోజు చెప్పినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా అద్భుతంగా నాకైతే బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, చాలా గొప్పగా చెప్పారు. మీ క్లాస్ అనుకున్నాను, ఈ రోజు విన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీనామృత. మీనామృత గారు. మేడం నమస్తే మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ ఆల్రెడీ కనకమహాలక్ష్మి సార్ నా పేరు, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నాను. లీడర్షిప్ క్వాలిటీస్ నేనేమైతే చేస్తున్నానో ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నానో క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. స్టేజ్ ఫియర్ ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. నేను ఇంప్రెషన్ అయింది ఏంటంటే శ్రీరామ్ సార్ చెప్పిన బాడీ లాంగ్వేజ్, నెక్స్ట్ శ్రీరామ్ సార్ అంటే యాక్టివ్ అంటే మిగతా we are the inspiration from Sriram sir. నాకు రేపు నాకు ఫెసిలిటేటివ్ గా రోల్ కనుక మీరు ఇస్తే నేను చెప్పాల్సిన టాపిక్ లీడర్షిప్ క్వాలిటీస్ సార్. నేను అది కూడా మెసేజ్ చేసేసాను. వెల్కమ్ మేడం, వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. ఇంపాక్ట్ ఉన్నది అందరినీ వెల్కమ్ చేయడానికి. ఏదైతే చేస్తున్నామో అది మీరు క్లియర్ కట్ గా చెప్పారు సార్. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా, నేను లీడర్ కి ఎక్కడ సర్టిఫికేట్ మాకు తెలుసు ఏంటంటే లైఫ్ లాంగ్ లెర్నర్ అని చెప్పేసి. ఇంకా మేము ఏమేమి చేయాలి, ఈ 4E టెక్నిక్స్ ఒకటి మాకు బాగా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు సార్. అదొకటి మిస్టేక్స్ జరుగుతుంది మా దగ్గర, అదొకటి నేను సర్వ్ చేసుకుంటా సార్. చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. నా టాపిక్ నెక్స్ట్ నేను ఫెసిలిటేటర్ ఉంటే ఒకటి బాడీ లాంగ్వేజ్, రెండు లీడర్షిప్ క్వాలిటీస్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సునీత మేడం, సునీత గారు, గుట్టి సునీత గారు. Good evening, sir. Good evening, madam. First of all, I want to wish you a very happy new year for all our group members. Thank you, madam. సార్ అసలు లీడర్ కి క్వాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఎప్పుడైతే అన్ని క్వాలిటీస్ ఉంటాయో అప్పుడే తను లీడర్ అనిపించుకుంటాడు. లేకపోతే ఆ పోస్ట్ అనేది రాదు అంత ఈజీగా. సో యాజ్ ఎ లీడర్ హీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్, స్పాంటేనియస్నెస్. ఎందుకంటే సడన్ గా ఏమైనా డెసిషన్ తీసుకునేలాగా ఉండాలి లీడర్. 100%. తన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఐ షుడ్ ఓవర్కమ్ అనేది. సో యాజ్ ఎ లీడర్ గా మనకు ఉండాల్సిన క్వాలిటీస్, అసలు లీడర్స్ అంటే ఎలా ఉండాలి ఏంటన్నది చాలా చక్కగా చెప్పారు సార్. గుడ్ సెషన్, నైస్ టు బి హియర్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, వరంగల్. గుడ్ ఈవినింగ్ సార్. టుడే క్లాస్ ఇస్ గుడ్ ఈవినింగ్ సార్. ప్యూర్లీ ప్రాక్టికల్ అప్రోచ్ ఉన్నది సార్ ఇలా క్లాస్ మొత్తము. అంటే థియరీ అయిన మామూలుగా చూస్తుంటాము, కానీ మీ క్లాస్ మాత్రం ప్యూర్లీ ప్రాక్టికల్ అప్రోచ్. సో రియాలిటీలో మనము ఏవైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఏవి ఉంటే మనం బీయింగ్ ద లీడర్ గా మనం ఉండగలుగుతాం, ఆర్గనైజేషన్ రన్ చేయగలుగుతాం అనే అంశాల మీద చాలా క్లారిటీ ఉంది సార్ ఇవాళ. అందులో మీరు బాడీ లాంగ్వేజ్ ను మంచిగా జోడించి ఇస్తారు దాన్ని. ఎందుకంటే లీడర్ గా కొన్ని చెప్పగలుగుతాం, కొన్ని చెప్పలేము సార్ కొన్ని నేను టాపిక్ చదివినప్పుడు. సో ఈ రోజు మీరు అందులో బాడీ లాంగ్వేజ్ యాడ్ చేయడం అనేది బాగున్నది సార్. అదే విధంగా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా మీరు బాగా క్లారిటీ ఇచ్చారు సార్. ఇవన్నీ కూడా మాకు మా రియల్ లైఫ్ లో బాగా ఉపయోగపడతాయి సార్. సెల్ఫ్ ఎస్టీమ్ ని అందరూ అనలైజ్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ లీడర్ అవుతాం సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవన్ సార్? సార్ వేణు సార్. ఓకే సార్, కంక్లూడ్ చేద్దామా? కంక్లూడ్ చేయండి సార్. ఓకే, ఎనీ డౌట్ సార్? ఎవరో మాట్లాడుతున్నారట్టుంది.
శ్రీనివాస్ గారు. ఓకే వెండి సార్. ఓకే సార్, వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఎవరైనా మాట్లాడుతున్నారా? యా ఎవరు మాట్లాడుతున్నారు? కానీ ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను సార్. సార్ చెప్పండి సార్. కొంతమందిలో కూడా వీడియోస్ ఆన్ చేసుకోవట్లేదు. యా ఆన్ అయితేనే సార్. శ్రీశైలం సార్ వచ్చారు. వెల్కమ్ సార్. సార్ నేను సౌండ్ లో అంతా ఉన్నాను, అది ఆన్ చేసే పరిస్థితి లేకుండే వచ్చేసి ఫీడ్బ్యాక్ వింటున్నాను. అయితే అది స్పాట్ లైట్ మార్చకపోవడం వల్ల మాట్లాడే వాళ్ళది కనపడలేదు. అందుకే నేను మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నా గానీ మీరు దాంట్లో లీనమై ఉన్నారు. ఓకే, ఫీడ్బ్యాక్ ని బట్టి అర్థమైంది సార్. మీ క్లాస్ కంప్లీట్ గా వినలే కానీ ఫీడ్బ్యాక్ విన్నాను. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, బాగుంది మొత్తం మీద. సో క్లాస్ చాలా స్మూత్ గా జరిగింది సార్. చాలా స్మూత్, అంటే ఒక హైవే రోడ్ మీద తీసుకెళ్ళినట్టుగా ఉంది. ఎక్కడ ఘాట్ రోడ్ లేదు, లేవు. అంతే, ఎక్కడ కుదుపులు ఉండదు, ప్రశాంతంగా వెళ్తుంటది. కావాల్సింది వెళ్ళిపోయింది. అది చాలా డెస్టినేషన్ చేరుకుంటాం అన్నట్టు. శ్రీధర్ సార్ అన్నాడు కాబట్టి డెస్టినేషన్ తెలియకుండా చేరుకుంటాం అన్నట్టు. ఓకే థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఓకే, అందరికి థ్యాంక్ యూ సార్. కంక్లూడ్ చేద్దామా సార్? కంక్లూడ్ చేయండి సార్ మేడం. ఓకే సార్, అందరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. వందే మాతరం. వందే మాతరం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.